ఏపీ వ్యాప్తంగా రెడ్ బుక్ హోర్డింగ్స్ కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలోని విశాఖపట్నం, గుంటూరు సహా అనేక ప్రధాన పట్టణాల్లో భారీ ఎత్తున ఈ హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి. యువగలం పాదయాత్ర సమయంలో టీడీపీ నేత నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లోకి అధికారులు, వైఎస్ఆర్సీపీ నేతల పేర్లు ఎక్కిస్తున్నామంటూ కమెంట్స్ చేశారు. ఇప్పుడు ఆయన అనుచరుల పేరుతో హోర్డింగ్స్ ఏర్పాటు కావడం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఈ రెడ్ బుక్ హోర్డింగ్స్ ఏర్పాటుపై జనం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఓవైపేమో లోకేష్ ఏమేమో మంగళగిరిలో మాట్లాడడం జరిగింది. ఎవరిపైన కక్ష సాధింపు రాజకీయాలు మేము చేయబోమంటున్నారు. కానీ ఓ పక్కేమో ఫ్లెక్సీలు మాత్రం రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చంటారు అశోక్? ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యలు అయితే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. గుంటూరులో గుంటూరు జిల్లా మంగళగిరిలో రెడ్ బుక్ పేరుతో సిద్ధం తో ఒక హోర్డింగ్ ఏర్పాటు చేశారు. అలానే వైజాగ్ లో కూడా మరొక హోర్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన యువగలం పాదయాత్ర చేసేటప్పుడు తమకు అనుకూలంగా వ్యవహరించిన అధికారులు, అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రెడ్ బుక్ లో ఆ పేర్లు నమోదు చేశాము. మేము అధికారంలో రాగానే మేమంటే ఏంటో చూపిస్తాము, వాళ్ళని ఏం చేయాలో అది చేస్తామంటూ అప్పుడు కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు రిజల్ట్ రాగానే తెలుగుదేశం నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ గ్రామాల పైన దాడులు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన దాడులు చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఈ రెడ్ బుక్ కు సంబంధించిన హోర్డింగ్స్ ఏర్పాటు చేయడంతో తెలుగుదేశం నాయకులు, జనసేన కార్యకర్తలు కూడా ఓకే, లోకేష్ నుంచి మనకు మద్దతు లభిస్తోంది, మనం చెలరేగిపోవచ్చు, లోకేష్ నుంచి ఒక సంకేతం ఏర్పడింది కాబట్టి మనల్ని ఎవరు ఏం చేయలేరన్న భావంతో చెలరేగిపోతున్నారు, దాడులు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని గ్రామాల నుంచి వెళ్ళగొడుతున్నారు, సచివాలయాలు పాల్గొడుతున్నారు, ప్రైవేటు ఆస్తులపై దాడులు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ రెడ్ బుక్ కారణంగానే, రెడ్ బుక్ హోర్డింగ్ కి సంబంధించిన ఈ హోర్డింగ్ కారణంగానే హింస మరింత ప్రేరేపితం అవుతుందని ప్రజలు భావిస్తున్నారు. ప్రజలు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. ఇందుకోసమైనా మనం ఓట్లు వేసింది అన్న కోణంలో కూడా ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా లోకేష్ ఎన్నికల ముందు ఏం చెప్పారో, ఖచ్చితంగా హింస జరుగుతుంది అని చెప్పారు. అదే కోణంలో ఈ రోజు హోర్డింగ్స్ వేసి మరి కార్యకర్తలకు సంకేతాలు ఇచ్చి దాడులు చేస్తున్నారన్న ప్రచారం అయితే ప్రజల్లో నెలకొంది. సిద్ధు.